అమ్మా వాళ్ళు నటరాజ్ మాస్టర్ పీక మీద కత్తి పెట్టి బెదిరించారు, అది కరెక్టా చెప్పు? మహా తప్పు బావా, ఆ పందుల్ని వదులుకు. వచ్చేసింది ఎక్స్ప్రెస్. అమ్మా రామా, హరిని బంగారం రా. ఓ అల్లుడు, ఇక్కడ ఏం జరుగుతుంది? అమ్మా ముందు వీళ్ళని పంపించేయమ్మా. వీళ్ళు వెళ్తేనే అన్నయ్య ఇంటి నుంచి బయటికి వెళ్ళడు. చూడమ్మా, ఇంట్లో ఉన్న ఎలకల్లాగా మమ్మల్ని కూడా మాట్లాడుతుంది మీ అమ్మాయి. అమ్మా, కాస్త ఆగు. చాలా బాగుంది. అమ్మా ఒట్టేసి చెప్తున్నా, నీ ఆజ్ఞ లేకుండా నా ప్రాణం పోదు. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే గనక నీ కోసం చెల్లెల కోసం ప్రాణభిక్ష అడగడానికి కూడా వెనకాడను. ఏంటి బావా ఇలా మాట్లాడుతున్నావు? నేను నిన్ను గొప్ప వీరుడు అనుకుంటుంటే. రే, ప్రాణభిక్ష కోరుకుంటానంటున్నావు, మరి వాళ్ళని ఎందుకురా ఎదిరిస్తున్నావు? నీకు బుద్ధి లేదా? నువ్వేం చెప్తున్నావమ్మా? వీరుడిగా ఉండు, అదే సమయంలో మెట్లు లేని బావిలో దూకుతున్నావు. తిరిగి పైకి రాగలవా అని ఆలోచించు. ఎవ్వరిని నమ్మకూడదు. వాడి ధైర్యాన్ని నమ్ముకున్నవాడే వీరుడు. ఎదుటి వాళ్ళని నమ్మి దూకినవాడు దేంట్లోనూ గెలవలేడు.